ఛానల్ వారికి ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. క్రూరమైన మనస్తత్వం కలిగిన వాడు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారని చంటి పిల్లవాడిని కూడా అడిగితే వెంటనే సమాధానం చెప్పేటటువంటి వ్యక్తి పేరు జగన్మోహన్ రెడ్డి. అతి క్రూరమైనటువంటి మనస్తత్వం, అవినీతి అనేటటువంటిది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. పురుషోత్తం రెడ్డి గారు కానీ ప్రేక్షకులు కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈయన వైట్ కాలర్ క్రిమినల్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అందులో ఆరితేరినటువంటి వ్యక్తి. ఈ వైట్ కాలర్ క్రిమినల్స్ చేసేవాళ్ళు చాలా నేటుగా, చాలా తెలివిగా అందులోకి ఈ మధ్యకాలంలో టెక్నాలజీని వినియోగించి కూడా నేరాలు చేసేటువంటి దాంట్లో ఈరోజు ప్రభుత్వం ఆ రోజు ఎన్నికల ముందు ఏదైతే కూటమి పెద్దలు చెప్పామో, జగన్మోహన్ రెడ్డి గారు వైన్లో దోపిడీ చేశారు, శాండ్లో దోపిడీ చేశారు, మైన్లో దోపిడీ చేశారు, అలానే నాడు నేడులో దోపిడీ చేశారు, ఫైబర్ నెట్ విధ్వంసం చేశారు, దోపిడీ చేశారు. అన్నిటి యందు ఆయన చేసినటువంటి దోపిడీని ఆధారాలతో సహా, ఎందుకంటే వీళ్ళు చాలా వరకు ఫైల్స్ని కాల్చేశారండి, ఫైల్స్ను లేకుండా చేశారండి. ఈరోజు వాటన్నిటినీ కూడా శాస్త్రీయ పరమైనటువంటి ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి. శాస్త్రీయ పరమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు మీరు అన్నారే, ఏది కేసు వరకు పోవడం లేదు, ఎండ్ రిజల్ట్ రావడం లేదు, తీర్పులు సరిగా లేవు అని ఏవైతే మీరు అంటున్నారో, అశాస్త్రమైనటువంటి పద్ధతుల్లో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు మనం ప్రాసిక్యూషన్ వాళ్ళు దాన్ని నిరూపించలేనటువంటి పరిస్థితుల్లో కోర్టులో మనం చాలా కేసులు వీగిపోతున్నాం. కాబట్టి శాస్త్రీయ పరమైనటువంటి ఆధారాలతో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, విజయసాయిరెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, వీళ్ళు ఎంతటి దుర్మార్గులంటే, సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఉండేటటువంటి ప్రసాదాలనే కల్తీ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు. అంటే హిందూ భావజాలం కలిగినటువంటి వారు, అపారమైనటువంటి విశ్వాసం, దైవభక్తి కలిగినటువంటి వాళ్ళని నమ్మకాన్ని, విశ్వాసాన్ని దెబ్బ కొట్టడానికి చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ కో తప్పనిసరిగా భగవంతుడి శిక్ష తప్పదు. ఈ రోజు పెడుతున్న కేసులు ఏం మాట్లాడతాడండి ఆయన? సజ్జల రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద, రాష్ట్ర కార్యాలయం మీద దాడి చేసి, ధ్వంసం చేసి, అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందిని వాళ్ళు చిత్రహింసలకు గురి చేస్తే వాటిపైన విచారణ జరుగుతుంటే అది అక్రమ కేసు అవుతుందా? అలాగే గన్నవరం పార్టీ కార్యాలయం మీద దాడి చేసి కొడితే అక్రమ కేసు అవుతుందా? అలానే మీరు పచ్చి బూతులు అంటే పక్కన కానీ ఆడవాళ్ళు ఉంటే మగవాళ్ళు కూడా వినలేనటువంటి, చూడలేనటువంటి భాషతో మాట్లాడినటువంటి వర్రా రవీందర్ రెడ్డి కావచ్చు, గుంటూరులో అరెస్ట్ అనిల్ కావచ్చు, బోరగడ్డ అనిల్ కావచ్చు, ఇంకా చాలా మంది, కొన్ని వేల మంది. అంటే వీళ్ళు ఎంతటి దుర్మార్గమైన ప్రభుత్వం అంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డిజిటల్ కార్పొరేషన్ అనే ఒకటి ఏర్పాటు చేసి, ఎవరైతే వైసీపీ కార్యకర్తలు ఉంటారో కార్యకర్తలను డిజిటల్ కార్పొరేషన్ లో నియమించుకొని ప్రభుత్వ ధనాన్ని వాళ్ళకి జీతాలుగా ఇచ్చి, ఇతని ఈరోజు సొంత తల్లి మీద, సొంత చెల్లి పైన కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళపైనే కాకుండా సొంత తల్లి చెల్లి మీద కూడా, సొంత బావ పైన కూడా ప్రజలు కాదు కదా అసహించుకునేటటువంటి రీతిలో సోషల్ మీడియాలో చేసినటువంటి వాళ్ళని, అంటే చట్టం వాళ్ళు ఏమైనా అతీతులా? వాళ్ళు ఏమైనా ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాలి, ఆయన ఏమైనా చట్టానికి అతీతుడా, రాజ్యాంగానికి అతీతుడా? ఏమైనా జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా కూడా ఏమైనా 4 సార్లు పుట్టారా? జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని క్విట్ ప్రోక్ అనే విధానంతో అవినీతి దోపిడీ చెయ్యొచ్చని నిరూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఆ కేసులు రాకుండా ఎన్ని కేసుల్ని ఆనాడు కూడా వాళ్ళు అదే చెప్పారు రవికుమార్ గారు. ఆనాడు కూడా మదర్ డైరీలో కావచ్చు, లేకుంటే ఇతర ఏదైతే ఫైబర్ మనం ఇందాకన్నట్టుగా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించింది కావచ్చు, లేదంటే అచ్చెన్నాయుడు సంబంధించినటువంటి శాఖలో కానీ ఇవన్నీ కూడా అవినీతి జరిగినాయి అనేటువంటిదే ఆనాడు కూడా వాళ్ళు
సిబిసిఐడి ఎంక్వైరీ అనేటువంటిది ఒకటి వేసి విచారణ చేశారు. సరే అవి తేల్చాయా తేలలేదా, తేలకపోతే ఎందుకు తేలలేదు, అది ఎటుపోయినాయి, దానికోసం స్పెషల్ జీవోనే తీసుకొచ్చారు. వాళ్ళకి పోలీస్ స్టేషన్ అంటే అధికారం ఇచ్చారు వాళ్ళకి, ఆ సిబిసిఐడికి. నేను అనేది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళు ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఉన్నారు. అచ్చెన్నాయుడు గారిని ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లోనే మీరు అవినీతి చేశారని కేసు పెట్టారు. ఏంటని కేసు పెట్టారు? మీరు పరిశీలించండి అని ఒక ఎండార్స్మెంట్ చేసి పంపించారని తెలియజేశారు. ఒక మంత్రిగా కానీ, ఒక శాసనసభ్యుడు కానీ, ఒక పార్లమెంట్ సభ్యుడు కానీ, ఒక ముఖ్యమంత్రి కానీ, లేదా ఒక ప్రధానమంత్రి కానీ, ఒక రాష్ట్రపతి కానీ తనకు వచ్చినటువంటి అందినటువంటి ఏ గ్రీవెన్స్ అయినా సంబంధిత శాఖకు సంబంధించిన అధికారులకి పరిశీలించండి, ప్లీజ్ ఎగ్జామిన్ అండ్ సర్క్యులేట్ ది ఫైల్, లేదా ప్లీజ్ ఎగ్జామిన్ అండ్ డిస్పోజ్ ది ఫైల్ అని రాసి పంపించాల్సినటువంటి బాధ్యత మంత్రులపైన, శాసనసభ్యులపైన, వాళ్ళపైన ఉంటుంది. అది రూల్ ప్రకారం ఉందా లేదా అని పరిశీలించి దాన్ని నిర్ణయం తీసుకోవాల్సింది అధికారులు. గెలిచిన ఎమ్మెల్యేలకి నాలెడ్జ్ ఉండదు, చట్టాలు లేకపోతే ఎప్పటికప్పుడు ఏ జీవోలు వచ్చాయో, ఎన్ని అమెండ్మెంట్స్ జరిగాయో అనేది గెలిచిన శాసనసభ్యులకో మంత్రులకో ఉండదు. దానిని ఫైల్లో రూపొందించి పంపించాల్సిన అధికారులు. ఈరోజు 5 సంవత్సరాల పాటు ఎందుకు ఛార్జ్ షీట్ వేయలేదు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు వేయలేదు? ప్రభుత్వం ఏం గాడిదలు కాశారా 5 సంవత్సరాలు? అంటే ఇక్కడ కక్షతో పెట్టినటువంటి కేసులు ఏమంటే అలాంటివి. రవికుమార్ గారు ఈ పాయింట్ మీద గోపాల్ రెడ్డి గారిని అడుగుదాం. ఈ ఒక్క పాయింట్ మీద గోపాల్ రెడ్డి గారు, మీరు అధికారంలోకి రాగానే అది దులిపాల నరేంద్ర, లేకుంటే ఇందాక అన్నట్టుగా అచ్చెన్నాయుడా,